పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం ఖాయమని, అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అయితే పవన్ భారీ మెజారిటీతో గెలవటంతో ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు రెడీగా ఉన్నానని, ఇప్పటికే గెజిట్ పబ్లికేషన్కు అంతా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం ఖాయమని, అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అయితే పవన్ భారీ మెజారిటీతో గెలవటంతో ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు రెడీగా ఉన్నానని, ఇప్పటికే గెజిట్ పబ్లికేషన్కు అంతా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుంచి వెంకట్ ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. వెంకట్, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సుశ్రేఖ. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం కెల్లంపూడి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలవడానికి సంక్షేమ పథకాలు ఏ విధంగానూ ఉపయోగపడలేదని, అదేవిధంగా కోట్లాది మందికి సంక్షేమ పథకాలు చేసినప్పటికీ ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి విజయానికి సహకరించలేదని, దేశంలో కూడా ఎటువంటి ముఖ్యమంత్రి చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. కాకపోతే ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదన్నది ఆయనకు పెద్ద రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్.